ప్రభు నామంన అందరికీ శుభములు, వందనమన్నతలండి. దేవుని దయ వల్ల మనము, మన బిడలము, మన కుటుంబము అంత క్షేమముగా, సంతోషంగా, ఆనందకరంగాను ఉన్నాం కదండి. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉందామనండి. ఎందువలనంటారా? లేదండి, మేము కష్టంలో ఉన్నాము, శ్రమల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నాము అని అంటూ ఉంటాం కదా. నిజమే, మనము జీవితం అంతా మన జీవిత కాలంలో పోరాటం చేస్తూనే ఉంటాము. అయితే కొన్ని విషయాల్లో మనం పెద్దవారమైనప్పటికీ చిన్నవారిని చూసి మనము నేర్చుకోవలసినవి ఉంటాయండి. ఉదాహరణకు చెప్తే, మా సహోదరి విషయానికే వస్తే, ఏదైనా నువ్వు ఇలా ఇంత ఓర్చుకుంటున్నావు, ఎలా ఉంటున్నావు అని నేను అడిగినప్పుడు, అక్క మనం ఇలాగైనా ఉన్నాము, ఇలా కూడా లేని వాళ్ళు ఉంటారు కదా, ఇది కూడా లేని వాళ్ళు ఉంటారు కదా, మరి వారిని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి, దేవుడు మనకిచ్చిన దాని పట్ల మన కృతజ్ఞత కలిగి ఉండాలి అని చెప్పి నా సహోదరి చెప్పినప్పుడు తన విషయమై నేను ఎంతో సంతోషపడి ఆనందించేదానిగా ఉంటానండి. అలాగునే మనం కొన్ని విషయాల్లో మనకంటే చిన్నవారిని చూసి కూడా మనము నేర్చుకొనవలసి ఉంది. ప్రభునికి మనము ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక, కష్టము వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఏది జరిగినా నీ చిత్తమే, నీ ఇష్టమే, నీ నిర్ణయమే సిద్ధించునుగాక అని మనం ఆయన పట్ల కృతజ్ఞత, విధేయత కలిగి ఉండేవారమే గానే ఉండాలి, కానీ భయభక్తులు కలిగి ఉండేవారముగానే ఉండాలి, కానీ ఆయన్ని నిలదీసి నిందించే వారముగా మనము ఉండకూడదని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. అయితే వాక్యంలోనికి వెళ్దాము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. ఆయన ఇలాగంటున్నారు, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరికంట? ఆయన నామమందు భయభక్తులు గలవారంట. మరి మనలో దేవుడు అనంటే మనం ఎంతవరకు భయపడుతున్నాం? మన బిడ్డల్ని ఎంతవరకు మనం భయభక్తుల్లో పెంచుతున్నాం? అది మనము జ్ఞాపకం చేసుకోవాలనండి. అయితే మనం ఒకవేళ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, అయితే మీకంటున్నారు ఆయన, మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును, గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అనంటే, ఏ అనారోగ్యము, ఏ బలహీనత, ఏది కూడా మనల్ని ముట్టదంటండి. క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మనము గంతులు వేస్తామనంట. ఎప్పుడు? ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అతని రెక్కల క్రింద మనకు ఆరోగ్యము కలుగుతుంది. క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మనము గంతులు వేస్తాము. అయితే నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అనగదొరుకుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నారంట? మీరు ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు చెప్తున్నారో ఆయన చూడండి. ఇంతకుముందు కూడా నేను మీకు చాలానే చెప్పాను. ఆయన నామమందు మనము, మన బిడ్డలము, మన కుటుంబము భయభక్తులు కలిగి ఉండాలి. రేపు నా దేవుడికి నేను లెక్క అప్పచెప్పవలసి ఉంది అని మన ప్రవర్తన విషయమే మనము సరిగాను జాగ్రత్తగాను చూసుకోవాలి. అయితే ఆయన నామమందు మనం భయభక్తులు గలవారమైతే మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలుగజేయును, మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. అయితే ఆయన నియమింపబో దినం ఒకటి వస్తుంది. అలాంటి సమయమున మీకెవరైతే దుర్మార్గంగా మీ సొమ్ములు లాక్కున్నారో, ఎవరైతే మిమ్మల్ని అన్యాయం పాలు చేశారో, మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని అన్యాయం చేశారో, వారిని మీ పాదముల కింద ధూళి వల్ల ఆయన చేస్తానని అంటున్నారు. మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎన్నండి? 5. ఈ 5 మనము ఈ మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయంలోనే మనం చూచాం. కానీ దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారికి ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు దాచిపెట్టారండి.
ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఆయన యందు భయభక్తులు కాదు కదా, ఆయన నిందిస్తూ మాట్లాడుతూ అనేక రకాలుగా ప్రవర్తించే వారముగా ఉంటాము. ఇప్పుడు చెప్పండి, మన కష్టాలని మనం కొని తెచ్చుకుంటున్నామా? దేవుడు మనకిస్తున్నాడా? మీరు జ్ఞానము కలిగి అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మన కష్టాలని మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించిన వారమైతే మనకన్ని విషయంలోనూ క్షేమము, ఆశీర్వాదము, సంతోషమే మన వెంట వస్తూ ఉంటుంది. అదే మనము తిరగబడిన స్వభావము గలవారమైతే మనము ఏమీ పొందుకొనలేము. కనుక మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవిద్దాము. మన బిడలకు కూడా తండ్రికి భయపడటము, విధేయత చూపించడము మనం నేర్పిద్దాము. అలా నేర్పించగలిగినప్పుడు ఖచ్చితంగా మనము ఆయన ప్రేమను రుచి చూసేవారమవుతాము. మన బిడలకు రుచి చూపించేవారమవుతాము. అనేక మందికి తెలియజెప్పేవారముగా ఉంటాము. అటువంటి ధన్యత, భాగ్యము ఆయన బిడలమైన మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.